క్రీస్తునాథునిందు ప్రియమైన దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, పూజ్య గురువరేణులారా, వందనీయ కన్యాస్త్రీలారా, అభినందనీయ ఉపదేశులారా, గ్రామ పెద్దలారా, సంఘ పెద్దలారా, బాలబాలికలారా, మీ అందరికీ ముందుగా మన పోషక పునీతుడైన పునీత శివుని వారి పండుగ శుభాకాంక్షలు, ఆశీర్వాదములు అందజేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ పీస్ అని చెప్తూ మిమ్మల్ని దేవుడు దీవించాలని, శబరి వారి మనస్తత్వంతో నింపాలని ఆశీర్వదిస్తున్నాను. ఒకడు లోకమంతా జయించుకొని తన ఆత్మను పోగొట్టుకున్న వానికి ఏమి లాభము, ఏమి ప్రయోజనము అని క్రీస్తు ప్రభు సాక్షాత్తుగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒకడు లోకమంతా జయించుకొని తన ఆత్మను కోల్పోయిన వారికి ప్రయోజనమేమని క్రీస్తు ఈ వచనము బైబిల్లోని క్రీస్తు ప్రభు చెప్పిన ఈ మాట శివుని వారి హృదయాన్ని తాకింది. ఈరోజు మన గొప్ప పునీతుడు మన గుడికి, మన విచారణకు మనల్ని పోషించి కాపాడేవాడు. ఆ పునీతుని పండుగను కొనియాడుచు అతని జీవితమును, అతని ఎందుకు ఇండియా, ఎక్కడ స్పెయిన్ దేశము, ఎక్కడ ఇండియా. ఆయన ఒక పెద్ద రాజ కుటుంబంలో జన్మించాడు. ధనానికి కొదువే లేదు. అంతకంటే ఎక్కువ తెలివితేటలకు ఆయన్ని మించిన వాళ్ళ లేదు. ఆయనకు యూనివర్సిటీలో పాఠాలు, టీచర్లు, ప్రొఫెసర్లు బోధిస్తుంటే వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఈయనకి కలిగి ఉన్నాడంటే అప్పుడే వాళ్ళే ఈయన వేసే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతే ఈయనే మళ్ళీ తిరిగి ఈయనే ప్రశ్నలు వేస్తూ, ఈయన అంత తెలివితేటలు కలవాడు. ఇక ఏమి తక్కువ లేదు తనకు. వాళ్ళ నాన్న తనకు ఒక రాజ్యం ఇచ్చి దాన్ని రాజుగా చేయాలని భావించే కాలంలో స్పెయిన్ దేశం నుండి ఫ్రాన్స్ దేశానికి, ఆ కాలంలో ఫ్రాన్స్ దేశంలోనే అత్యంత గొప్పదైన యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం ఉంది. అక్కడ కేవలం చాలా మహాపండితులు మాత్రం చదివారు. అక్కడ శివుడి వారికి ఫ్రీ సీట్ ఇచ్చారు, పిలిచి ఆ విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడే ఈ వచనం, ఇదిగో నాకు అన్నీ ఉన్నాయి, అంతా ఉన్నది, మా నాన్న నాకు ఇంకా 2 ఏళ్ళు పోతే సింహాసనం మీద కూర్చోబెడతాడు, ఆ రాజ్యాన్ని ఏలవచ్చని తలంచే సమయంలో క్రీస్తు సువార్త, ఒకడు లోకమంతా జయించుకొని తన ఆత్మను పోగొట్టుకుని అతనికి ఏమి ప్రయోజనము. యూనివర్సిటీ చదువులు వేరు, ధనధాన్యములు వేరు, బంగారు వెండి వేరు, రత్నాలు మరకత మాణిక్యాలు అన్ని కూడా ఈ స్వార్థ ముందు. భారతదేశంలో నశించిపోయే ఆత్మలు నేను భారతదేశంలో ఒక్క ఆత్మనైనా రక్షిస్తే నాకు ఈ కనకం కంటే, బంగారం కంటే, తన రాజ్యాల కంటే యూనివర్సిటీలో ఇచ్చే అత్యంత గోల్డ్ మెడల్కే గోల్డ్ మెడల్, ఆయనకి మెడ నిండా గోల్డ్ మెడల్స్ వేస్తాము, ఇక్కడే ఉండు, నువ్వు చదువుకోవడానికి కాదు, మా విశ్వవిద్యాలయంలో ఉండి నువ్వే మాకు పాఠాలు బోధించని బతిమలాడుతుంటే ఆయన గుండెలో నిప్పు రవ్వ, చిన్న నిప్పు రవ్వ వెలిగింది. మనకు చెక్కుముక్క రాయలేదు. ఇప్పుడు వెనకటి కాలంలో అగ్గిపెట్టెలు ఇవన్నీ లేనప్పుడు చెక్కుముక్క రాయ, చిన్న మెరుపు ఆయనలో వెలిసింది. అదే మన భారతదేశానికి నడిపించింది. కనుక కేవలం 46 సంవత్సరాలు బ్రతికాడు. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికామని కాదు ఈ లోకంలో, ఆ సంవత్సరాల్లో ఎంత జీవాన్ని, ఎంత దేవుని స్వార్థను నింపామో మనం, అది ముఖ్యం. కనుక మన బర్త్డే చేసుకుంటున్నాం. పిల్లలు 5, 6, 7, 20, 30, 40, 50 అనేది ముఖ్యమైనప్పటికీ, మనకు దేవుడు ఇచ్చిన భూమి జీవితం ముఖ్యమైనప్పటికీ, ఆ జీవితాల్లో మనం ఎంత జీవితాన్ని దాంట్లో పోసాము. దేవుడు ఆయనకు 18, 20 ఏళ్ల వయస్సులో మన తెలుసు కష్టాలు వచ్చిన కాలం అది. మొదటి 1000 సంవత్సరాలు యేసు ప్రభు పుట్టి మరణించి ఉత్థానం వేలేచి
పరలోకానికి వెళ్ళిపోయిన మొదటి 1000 సంవత్సరాలు మనం చాలా చక్కగా బ్రతికాము. క్రైస్తవులందరూ కూడా గురువుల్లా జీవించారు. క్రైస్తవులందరూ స్త్రీలు అమ్మగారులాగా జీవించారు. కుటుంబాలు కలిగి ఉండే కూడా పరిశుద్ధాత్మ వారి మధ్యలో అలా నడియాడుతూ అంతా కనపడింది. పిశాచు మనల్ని ఏమి చేయలేకపోయింది. కానీ 1000 సంవత్సరాలు దాటిన తర్వాత 2000 వరకు తిరుసభ అనేక కష్టాలకు గురి అయింది. చీకటి యుగాలు మొదలైనాయి. సామాన్య ప్రజల్లోకి మాత్రమే కాదు, గురువుల్లో విశుద్ధుల్లో కూడా సైతాను ప్రవేశించిన కాలములో, తిరుసభ నిట్ట నిలువున చీలిపోయిన కాలములో, తల్లి స్త్రీ సభ కథోలిక్ సంఘం నుండి కొడుకులు బిడ్డలు తల్లిదండ్రులు ఎదిరించిపోయినట్టుగా ప్రొటెస్టాంట్ సంఘాలు ఏర్పడ్డప్పుడు దేవుడు శౌరి వారిని, ఇగ్నేషియస్ లోయల, ఇన్నాసి వారి, శౌరి వారికి 5గురితో ఒక సభ ఏర్పాటు చేసి చాలా ఉన్నత విద్యలు చదివేటప్పుడు శౌరి వారిని మన దేశానికి పంపించున్నారు. కనుక ఆయన కేవలం 24 గంటలు ఇన్నాసి వారు పిలిచి చెప్పారు, నాకు భారతదేశాన్ని గురించి దేవుడు దర్శనమిస్తున్నాడు, నీవు భారతదేశం వెళ్ళాలి. ఎక్కడుంది ఏంటి భారతదేశం అప్పుడు ఎక్కడుంది ఎవరికి తెలియదు. విమానాలు అసలే లేవు. ఇప్పుడు 6-7 గంటల్లో రావచ్చు. అప్పుడు భారతదేశానికి రావాలంటే 6-7 నెలలు పట్టేది. కేవలం పడవలో ఈ విధముగా ఆయన 24 గంటల నోటీస్ అంతే. ఇన్నాసి వారు చెప్పారు, 24 గంటల్లో పడవలోకి బయలుదేరాడు. ఈ విధంగా స్వార్థ చేయడానికి దేవుడు ఆయన గుండెల్లో వెలిగించిన నిప్పు రవ్వ, భారతదేశాన్ని మండించాలి, భారతదేశం అంతా వెలిగించాలి, చెడును కాల్చివేయాలి, మంచిని వెలిగించాలన్న తపన. ఈరోజు మనం స్వార్థలో ఉన్నాము. 72 యేసు ప్రభువే ఇద్దరిద్దరు చొప్పున పంపారు మన ఇండియాకి. థోమాస్ గారిని మొదటి శతాబ్దంలోనే పంపినారు, మనందరికీ తెలుసు. మనం ఈనాడు క్రైస్తవులుగా క్రీస్తుని తెలుసుకుని ఆయనని ఆరాధించే భక్తులుగా, దివ్య వాక్కును నమ్మే వాళ్ళంగా, స్వార్థను ప్రకటించే వాళ్ళంగా ఉన్నామంటే మనము శౌరి వారి క్రైస్తవులు. 1500 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు మరణించి ఉత్థానమైన 1500 సంవత్సరాల దాకా మన తెలుగు వాళ్ళకి ఈ స్వార్థ లేదు, స్వార్థ వెలుగు లేనే లేదు. కనుక గోవాలో అడుగుపెట్టి ఆయన క్రీస్తున్నారు. చివరి వారి స్వరూపం చూస్తున్నారు కదా, ఇక్కడ పీఠం మీద ఉంది. కుడి చేతిలో ఏమున్నది? సిలువ. ఎడమ చేతిలో వాయువు. ఈ రెండే. ఈ ఎత్తిన చెయ్యి దిగలేదు. ప్రజలకు ఈ స్వార్థను బోధిస్తూ ఈ చెయ్యి మాత్రం ఎప్పుడు దిగలేదు. ఆయనకి టైమే లేదు దించడానికి. పిల్లలు మొదలుకొని పశువులు, పక్షులు, తాబేళ్లు, చేపలు కూడా ఆయన స్వార్థను వినడానికి గోవ పోయినారు. ఎప్పుడైనా ఈ ఎత్తిన చెయ్యి ఇంకా కూలిపోలేదు. ఈ చేతితో సిలువతో ఎంతమందిని, ఎన్ని వేల మందిని ఆశీర్వదించాడు లెక్కే లేదు. ఈ చేతితో ఎంతమందికి జ్ఞానస్థానం ఇచ్చాడో ఇక లెక్కకు మించినవి. అందుకే ఆయన చెయ్యి ఇప్పటి వరకు కూడా నాశనము కాలేదు. ఆయన శరీరం అంతా ఎక్కడ ఉన్నది? గట్టిగా గోవా, మన దేశంలో ఎక్కడైతే ఆయన అడుగు పెట్టినాడో అక్కడ ఇప్పుడు ఆయన శరీరం అంతా ఉంది. కానీ వేల మంది భారతీయులను, జపాన్ వాళ్ళను, శ్రీలంక వాళ్ళను, మలక్కా వాళ్ళను, మలేసియా వాళ్ళను, మలక్కా, హాంకాంగ్, బ్యాంకాక్, చివరి దేశము మన ఆసియా ఖండంలో చివరి దేశం ఏంటిది? జపాన్. రోజు మొదటిగా సూర్యుడు ఉదయించే దేశం జపాన్. అక్కడి వరకు వెళ్ళాడు. కనుక కేవలము 10 ఏళ్ళు జీవించాడు. కేవలం 10 ఏళ్ళు. 36 ఏళ్ల వయసులో, నవ యవ్వన వయసులో విశ్వవిద్యాలయ, కాలేజీ గోల్డ్ మెడల్స్ అన్నిటిని కూడా తృణపాయంగా ఇచ్చి వాటిని పక్కన పడేసి పారేసి వాళ్ళ నాన్న మాట వినకుండా కూడా నేను క్రీస్తు మాటే వింటాను, క్రీస్తు బాటే నడుస్తాను, క్రీస్తు పాటే పాడుతాను అనే విధముగా ఆయన నిశ్చయించుకొని
ఇంత గొప్ప పునీతిని మన దేశానికి పంపినాడు. మొదటి శతాబ్దంలో థోమాస్ వారిని కూడా పంపినారు, మనకు తెలుసు. ఆయన కేరళ తర్వాత మద్రాస్ వరకు వచ్చాడు. మద్రాస్ వరకు వచ్చి చనిపోయినాడు. ఇక్కడ మన కేరళలో మిషనరీలు చాలా మంది మనం చూస్తున్నాము. కనుక అక్కడ థోమాస్ వారు మొదటి శతాబ్దంలోనే వచ్చి స్వార్థ సేవ చేశారు. కనుక మన దేశము చాలా పెద్ద దేశము. మన ఖండము, కాంటినెంట్ ఆఫ్ ఏషియా, ద లార్జెస్ట్ ఆసియా ఖండం, అన్ని ఖండాల్లోనూ చాలా పెద్దది. అన్ని మతాలు, అన్ని ధర్మాలు, అన్ని తత్వశాస్త్రాలు అన్ని కూడా ఈ ఆసియా ఖండంలోనే పుట్టినాయి. మంచికి నిలయము ఆసియా. మూఢాచారాలకు, చెడుకు, ఇంకా అనేక విషయాలు కూడా మన ఆసియాలోనే ఉన్నవి. కనుక మన దేశానికి ముందుగా నమ్మడు, నమ్మితే ప్రాణం పెడతాడు అని థోమాస్ వారు, నేను నమ్మనే యేసు లేచాడని. కానీ ప్రభు కనిపించిన తర్వాత ఏ బల్లెమైతే క్రీస్తు ప్రక్కన తెరిచిందో, ఆయన డొక్కలో పొడిచిందో, అదే బల్లెముతో థోమాస్ గారు మన భారతదేశంలో బల్లెంచే పొడవబడి ఒక గొడ్డును పొడిచినట్టుగా పొడిచి స్వార్థ ఆయన బోధిస్తుంటే దాన్ని ఓర్చుకోలేని దుష్ట శక్తులు. దాని తర్వాత 1500 సంవత్సరాలు దాదాపు మన ఇండియాలో బయట నుంచి మిషనరీలు ఎవరు రాలేదు. కనుక భారతదేశంలో కోట్లాది మంది ఆత్మలు, ఒక్క ఆత్మ కూడా నశించుట, లోకమంతా జయించుకొని నీ ఆత్మను కోల్పోయిన, లేకపోతే నిన్ను నీవు కోల్పోయిన నీకేమి ప్రయోజనమని చెప్పిన మాటతో ఫ్రాన్సిస్ వారు గోవాలో అడుగుపెట్టి ఆయన 6 నెలలు పడవలో ప్రయాణించాడు. ఎవరైనా కాలంలో యూరప్ నుంచి భారతదేశం వస్తే సగం మంది సముద్ర జ్వరము, సీ సిక్నెస్ అంటారు. సగం మంది దారిలోనే మరణిస్తారు, తట్టుకోలేరు. ఆయన ఫ్రాన్సిస్ చివరి వారు దాన్ని తట్టుకొని ఇక్కడ అడుగుపెట్టి మనల్ని, మన దేశాన్ని, మన ఆసియా ఖండ రక్షించడానికి దేవుడు ఆయన ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఈరోజు 72 మంది శిష్యులను ఎన్నుకున్నట్టుగా అని తనకు ముందుగా పంపను. ఈ వచనం చాలా ముఖ్యమైనది. తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున తనకు ముందుగా పంపెను. క్రైస్తవులమైన మనము క్రీస్తు వెనక నడుస్తాము, ఆయన అడుగులో అడుగు వేస్తూ. కనుక శిష్యులమైన మనమందరము యేసు ప్రభు వెనక, ఆయన శిష్యులుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాం. కానీ ఎవరైతే స్వార్థను బోధిస్తారో వారి అడుగులో క్రీస్తు నడుస్తాడు, క్రీస్తు వెనక్కి వస్తాడు. స్వార్థను బోధించే వాళ్ళ ముందు తాను వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రాంతమునకు ఇద్దరిద్దరు చొప్పున తనకు ముందుగా. కనుక ఈ విధంగా చూడండి, స్వార్థను బోధించు వారి పాదములు సుందరమైనవి, అందమైనవి, ధన్యమైనవి, పుణ్యమైనవి, ఆశీర్వాదకరమైనవి. మనం ఎంతైనా చెప్పవచ్చు. మనకైతే ముఖం బాగా ఉంటే చాలు కదా. ఎన్ని పౌడర్లు ఈ పండగకి మన స్త్రీలు, తర్వాత మగవాళ్ళు కూడా ఈ మధ్య చాలా సెంటు సీసాలన్నీ కూడా అయిపోతున్నాయి. మనకి అందముగా ఉండేది ముఖం, కానీ దేవుడికి స్వార్థను బోధించే వారి ముఖముతో పాటు వారి శరీరం అంతా, వారి పాదములు కూడా సుందరమైనవి అనే పాట 2 నిమిషాల తర్వాత మనం పాడి దేవుని స్తుతించుతూ చివరి వారి గురించి ఇంకా ముందుగా తెలుసుకుందాము. పంట విస్తారము, పనివారు తక్కువ. మీ అందరికి తెలిసిన గొప్ప ప్రవచనం ఇది. కనుక ఈనాడు మన కొత్త పాపు గారు వచ్చారు, విన్నారా? మన క్రొత్త పాపు గారు హాబేముస్ పాపాం, వి హావ్ ఎ న్యూ పోప్ అని ఆయన పేరు మీరు టెలివిజన్లో, పత్రికల్లో, రేడియోలో విని ఉంటారు. మన పాపు గారి పేరు లియో పాపు గారు, 14వ లియో పాపు గారు. 13వ లియో పాపు గారికి మనకి చాలా సంబంధం. చివరి వారి తర్వాత ఎవరినైనా గుర్తుపెట్టుకోవాలి అంటే 13వ లియో పాపు గారు. ఓ భారతదేశమా, నీ బిడ్డలే నీకు శరణము. విదేశాల నుంచి చివరి వారు వచ్చినట్టుగా రారు, వస్తున్నా కానీ రానివ్వటం లేదు. మీ దేశం యొక్క పాలకులు, ఇంకా ఇతర శక్తులు, మిషనరీలు వస్తే ప్రజల్ని బాగు చేస్తారు, ప్రజల్ని వెలిగిస్తారు, ప్రజల్ని మండిస్తారు, ప్రజల్ని నిద్రలోంచి లేపుతారని
భయముతో మనలాంటి గ్రామాలు, వెనుకబడిన ప్రాంతాలు వీటన్నిటికీ రానివ్వకుండా చేస్తూ ఉంటే లియో పాప్ గారు, 13వ లియో పాప్ గారు ముందుగానే దాని దీర్ఘదర్శనము దేవుడు తన యొక్క సేవకులకు ముందు చూపిస్తాడు. చాలాగా ఇప్పుడు మన పొలటైన్ ఫాదర్స్ ఈ విచారణ నడిపిస్తున్నారు. వాళ్ళ సభ పెద్ద కూడా ఏ విధంగా ఇచ్చి భారతదేశంలో మీరు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అనుగ్రహంతో ఇదొక సభ, చేసి సభ. ఇంకొకటి ఇంకా ఏ సభలు తెలుసు మీ గురువుల సభలు? డాన్ బోస్కో గారు ఫ్రాన్సిస్ సభ, ఇంకా రకరకాలుగా ఉండే ఒక్కొక్క వరముతో ముందుకు పోతున్నారు. చివరి వారు కూడా యేసు సభను చెందిన వారు కనుక మనమందరం ఈనాడు అభినందిస్తూ, ఆయన గోవాలో అడుగు పెట్టిండు. తినటానికి కూడా సమయం లేదు. ఎత్తిన చేయి ఆశీర్వదించటానికి, దించటానికి సమయం లేదు. ఆ శిలువతో ఎన్ని వేల మందికి జ్ఞాన స్నానం ఇచ్చాడంటే ఆయన చెయ్యి ఇప్పుడు రోమా పట్టణంలో కుళ్ళిపోకుండా మన శరీరం, మనం చనిపోతే మన శరీరం 24 గంటల్లోపు మనం పాతి పెట్టాలి. అంత వాసన వస్తుంది, దుర్వాసన ఈ కాలం. కనుక దేవుడు ఆయన అద్భుత విధముగా రోమా పట్టణంలో ఆయన చనిపోయిన తర్వాత భూస్థాపితము ఒక దిబ్బ, ఇసుక దిబ్బ సముద్రంలో, ఒక పెద్ద మన ఈ ఊరంతా ఇసుక, పెద్ద చిన్న గుట్ట కొండలాగా సముద్రం మధ్యలో, అది బాగా సముద్ర ఉప్పుతో ఉంది కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోలేదు. దేవుని మహిమచే ఆయన శరీరము వెళ్ళిపోలేదు. ఆయన చనిపోయేటప్పుడు కూడా పిచాచి ఆయన్ని బెదిరించింది, అదిరించింది. నువ్వు ఇంకా నాయన ఆపు, చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని, ఏంటిది? ఒక దేశం పేరది. చీమ కూడా దేశంలో చేరడానికి వీల్లేదు. చైనా దేశంలో అడుగు పెట్టాలి. ఇండియా నుంచి జపాన్ వరకు అన్ని దేశాలని కవర్ చేసి ఆయన స్వార్థ విత్తనము నాటినాడు. ఆయన చివరి ఆశ, చివరి గుండె శ్వాస చైనాకు పోతూ ఉంటే ఆయనకు పెద్ద విష జ్వరం వచ్చి ఒక పెద్ద ఆ పడవలు తీసుకుపోయే వాళ్ళు కూడా ఆయనకు విష జ్వరం వచ్చిందని ఆయన్ని ఇసుక, మన తెలుగు భాషలో చెప్పాలి ఇసుక దిబ్బ, చాలా పెద్దది, మధ్యలో అక్కడక్కడ సముద్రంలో ఎలా ఉంటాయి, ద్వీపం అంటాము కదా, దాని మీద ఆడ పడేసిపోయినారు. ఒక్క ఉపదేశం ఉన్నాడు ఆయనతో, అంతో నేను ఉపదేశం. చివరికి చనిపోయేటప్పుడు ఇదిగో ఇలా ఎత్తిన చెయ్యి, ఇలా ఇంకొక చేతిలో బైబిల్తో పాటు ఒక క్రొవ్వొత్తి, ఆ ఉపదేశాన్ని చేతిలో క్రొవ్వొత్తి వెలిగించి అప్పుడు ఏడుస్తున్నాడు ఇంకా శౌర్య వారు. ఎందుకంటే దెయ్యంతో, సైతాన్తో పోరాడుతున్నాడు. ఓ దేవా నా దేవా, యేసు ప్రభు ఎట్లా ఎలుగెత్తి ప్రార్థించాడు, ఓ దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితమని చెప్పిన విధముగా ఇప్పటికి కూడా నన్ను సైతాను స్వార్థను వ్యాపించకుండా వేధిస్తుంది, బాధిస్తుంది. చైనాలో అడుగు పెట్టకుండా నన్ను ఇలా, ఓ దేవా చివరి నిమిషంలో కూడా నేను సైతాను చేతికి చక్కకుండా, ఓ లార్డ్ మై గాడ్ లెట్ మీ నాట్ బి కన్ఫ్యూజ్డ్, విచారించే నేను ఈ చివరి క్షణంలో నిన్ను మనస్సులో కూడా నేను శత్రువుకి యుధాశిస్కార్యతలు అప్పగించకుండా, నా చెయ్యి దించకుండా నన్ను మరణించే భాగ్యం ఇవ్వు అని ఈ విధంగా ఒక చేతిలో వెలుగుతున్న ప్రవృత్తి, ఇంకో చేతిలో సిలువ ధరించి ఆయన మనస్సులోనే మాట ఈ విధంగా కేవలం ఉపదేశం వినపడి, అప్పుడు ఆయన ఈ మాటలు చెప్పిన వెంటనే ఈ వృత్తి ఆరిపోయింది. ఆయన తుది శ్వాస విడిచాడు. 1552 సంవత్సరం, అంటే 400-500 ఏళ్ల క్రితం, 500 దాటింది. ఇప్పటికీ ఆయన శరీరం అంతకే అక్కడ భూస్థాపితం అంతోని ఉపదేశం ఒకడే ఆయన్ని ఆ ఇసుక దిబ్బలో తవ్వి భూస్థాపితం చేశాడు, ప్రార్థన చేశాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత బిషప్ గారికి ఆ విషయం తెలుసుకొని అక్కడికి పోయి శివుడి వారి అవశేషాలు ఏదైనా ఉంటే మనకు తీసుకొద్దాము, ఆసియా ఖండాన్ని మొత్తం వెలిగించిన మహా స్వార్థికుడని అక్కడ పోయి ఆయన శరీరం కోసం వెతికితే పూర్తి శరీరము
పూర్తి శరీరం కుళ్ళిపోకుండా కనుక ప్రభువు కోసం జీవించిన వారు స్వార్థను బోధించు వారి పాదములు ధన్యమైనవని చెప్పిన ప్రభు స్వార్థను బోధించిన వారి శరీరం మొత్తం, ముఖ్యంగా శివుని వారి శరీరము చాలా కష్టమైన ఖండం ఇది, చాలా సంక్లిష్టమైన భారతదేశం ఇది. అన్ని మతాలకు, ధర్మాలకు, తత్వశాస్త్రాలకు, మంచికి, చెడుకు, నీతికి, అవినీతికి, న్యాయానికి, అన్యాయానికి, సత్యానికి, అసత్యం అన్నిటికీ నిలవాలి. అందుకే 2000 సంవత్సరాలు అవుతున్న మన దేశంలో మనం 2% అయినా భయం లేదు, వెనుకకు తిరిగేదే లేదు, మనం తగ్గేదే లేదు. దేంట్లో కూడా స్వార్థలని మనం ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాం. ఆ పునీతుడు మీకు పాలకు పునీతుడు, లేకపోతే పోషక పునీతుడు అయినారని మనమందరం శివుని వారు మరణించిన దేవుడు అతని శరీరాన్ని కుళ్ళిపోకుండా ఉంచాడు. ఇప్పటికి కూడా గోవాలో ఎంతమంది గోవా పోయినారు? మీరు ఇక్కడ నుంచి చేయొద్దండి, కొద్దిమంది అయినా కానీ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆయన శరీరం కుళ్ళిపోలేదు. దేవుడు అద్భుత విధంగా మన ఇండియా కోసం థామస్ వారి సమాధి చెన్నై, ఇప్పుడు మద్రాసులో అంటారు, శివుని వారి సమాధి లేదు. ఆయన శరీరం ఉంచిన బంగారు పెట్టి అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విషయాన్ని పరిశుద్ధ పాప గారికి తెలియపరిచారు. శివుని వారి శరీరం అలా ఉంది. ఇప్పుడంటే 5 నిమిషాల్లోనే సెల్ ఫోన్లు, టీవీలు వచ్చి బాబు గారు వెంటనే చూడొచ్చు. కానీ ఆ కాలంలో పరిశుద్ధ పాప గారు దానికి రుజువు ఏంటిది, దానికి ప్రూఫ్ ఏంటిది అని అడిగితే శివుని వారి 1000 మందికి జ్ఞాన స్నానం ఇచ్చి ఆశీర్వదించిన ఆ చేయిని నరికి రోమా పట్టణం పంపించారు. ఇప్పుడు కూడా యేసు సభ దేవాలయం రోమా పట్టణంలో నడిబొడ్డున ఆ దేవాలయంలో ఇలా శిలువ పక్కన ఒక గూడు చేసి దానికి అర్థం పెట్టి దాంట్లో అక్కడ శౌరి వారి కుడి చెయ్యి ఎక్కడ ఉన్నది? రోమా పట్టణంలో. తక్కిన శరీరం అంతా ఎక్కడ ఉన్నది? గోవాలో. కనుక ఏ విధంగా మనం ఈనాడు ఆ పునీతిని ఎందుకు గర్వించుతూ, ఆ పునీతుడే గోవాలో అడుగు పెట్టకపోతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తీయనైన తెలుగు భాష మాట్లాడే వాళ్ళు యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించే అవకాశమే లేకుండేది. కనుక ఆయన ద్వారానే మనము గోవా అట్లా సముద్రం ఒడ్డున్నే స్వార్థ బోధ చేస్తూ క్రింది వరకు వెళ్ళి, కేరళ వరకు వెళ్ళి, తమిళనాడు వెళ్ళి, ఈ విధంగా ఈ ప్రాంతాలంతా 1000 మందికి జ్ఞాన స్నానం ఇచ్చి, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారా, ప్రొఫెసర్లారా, ఆచార్యులారా, స్వామీజీలారా రండి, మీరంతా మీ సమయాన్ని వృధా చేస్తున్నారు, రండి భారతదేశం చూడండి. పిల్లలకు కుడి చేయి ఎడమ చేయి భేదమే తెలియదు, వాళ్ళకి చదువే లేదు అని పిల్లలు సముద్రం ఒడ్డున చేపలు పట్టుకునే వాళ్ళ సంఘాలన్నింటినీ కూడా ఆయన పోతూ వారికి చిన్న పరలోక జపం, పితాపుత్ర సత్యోపదేశ సంక్షేమం ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఆయన స్వార్థ సేవ చేస్తూ కాలి నడకన 1000 మందికి జ్ఞాన స్నానం ఇచ్చి, ఇప్పుడు అందుకే ఆ ప్రాంతాల్లో మనకంటే ఎక్కువ మంది కథోలికులు, క్రైస్తవులు. ఈ విధంగా ఆయన గుండె ఆగిపోకుండా టూటికోరిన్ వరకు వెళ్ళి, అటు శ్రీలంకను తాకుతూ ఇటు మలేషియా వెళ్ళి చివరికి ఆయన జపాన్ వరకు వెళ్ళాడు. మనకు తెలిసిన చరిత్ర ఇది. కేవలం 10 సంవత్సరాలలో 10 మిలియన్లకు పైగా ఆయన జ్ఞానస్నానం ఇచ్చినాడు. మనమందరము ఆయన వెలుగులో కొంత 1% మన పునికి పుచ్చుకొని స్వార్థ సేవ చేయటానికి, నేను చెప్పాను కదా, ఆయన తుది ఆశ ఏంటిది? చైనాలోకి వెళ్ళి నేను ఒక్కరికైనా బాప్టిజం ఇవ్వాలని. చైనా పేరు విన్నారా? ఎప్పుడైనా విన్నారు కదా? కరోనా టైంలో ఎక్కువ విన్నారు. అక్కడి నుంచి వచ్చిందని అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ మొదలైంది కరోనా. చింత తెచ్చిన పులుపు సావదంటారు కదా. కరోనాకి టీకాలు ఇవన్నీ కలుపుకున్నా కానీ ఉంది. ఒక అబ్బాయికి ఆదాము ఎవరు పండు తిని పాపం చేసింది ఆ కథ చెబుతుంటే అబ్బాయి అడిగాడు, ఫాదర్ ఆదాము ఎవరు ఏ దేశం వాళ్ళు? ఏ దేశం వాళ్ళని? వింతైన ప్రశ్న ఈ కాలం పిల్లలు మనం అడుగుతారు కదా.
ఏ దేశం వాళ్ళు? వాడు ఇంకొక అబ్బాయి, మనం చెప్పకుండా ఇంకోటి చెబుతాడు. వాళ్ళు ఇండియా వాళ్ళు అయి ఉంటారు. అదేట్లా ఇండియా వాళ్ళు అంటే పండు ఒటికిని వచ్చింది కదా, పండు ఒటికిని వచ్చింది, సైతాన్ని తీసుకొని తినేది మనమే కదా అని మనల్ని గురించి చెప్పినారు. కానీ ఇంకొక అబ్బాయి చేసి వాళ్ళు చైనా వాళ్ళు అయితే బాగుండేది. ఆదామీయులు చైనా వాళ్ళు అయితే బాగుండేది. ఎందుకంటే అలా పండు తీసుకొని పండు పారేసి పాము తినేవాళ్ళు. ఆ పాము తింటే ఇప్పటికి సైతం ఉండేది, సోదరులు వేదనలు బాధలు స్వార్థ ఉండేది కాదని ఏ విధంగా మనమందరము ఇప్పటికి కూడా చైనాలో స్వార్థ బోధ చాలా ఆంక్షలు, అసలు పోవటానికి వీల్లేదు. అక్కడ బిషప్స్ ఫాదర్లు రహస్య స్త్రీ సభలు, రహస్య సంఘాలు, ఇట్లా మన బహిరంగంగా స్త్రీ సభ. కనుక ఆయన ఆశను దేవుడు తర్వాత వచ్చిన మిషనరీల ద్వారా చైనాలో కూడా ఈనాడు స్వార్థ బోధ జరుగుతుంది. రహస్యముగా అనేక మంది తమ ప్రాణాలను ఇస్తున్నారు, చివరి వారిని తలుసుకుంటున్నారు. ఇంకా మాకు లేటుగా స్వార్థ అందింది, చివరి వారి టైంలోనైనా భారతదేశంలో అయినా మనకు వస్తే బాగుండని ఈ విధంగా చివరి వారు తిరగని దేశమే లేదు, అడగని విషయమే లేదు, పలకని పేరే లేదు. ప్రతి దేశంలో ఒక్కొక్క భాష. ఎక్కడికి పోతే వాళ్ళ దుస్తులు మార్చుకునేవాడు. జపాన్లో రాజవస్త్రాలు వేసుకుంటే తప్పితే రాలేదు. ఇక్కడ పేద వస్త్రాలు, చేపలు పట్టే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి బట్టలు కూడా లేదు. అలా ఆయన వారితో తిరిగి బోధించి క్రొత్త విధంగా బైబిల్ బోధించేది, స్వార్థ సంక్షేపాన్ని క్రొత్త విధంగా నేర్పేది. ఈ విధంగా నేర్పిన మనమందరం ఈనాడు ఇంకా ఎన్నో విషయాలు. కనుక మనము గురువుల చేతులు కూడా ఈరోజు మనము మన ప్రియతమ ఎవరి వెండి జూబిలీ పండుగ చేస్తున్నాం? ఫాదర్ కిషోర్ కుమార్ వెండి జూబిలీ పండుగ 25 సంవత్సరాలు. దాంట్లో 6 సంవత్సరాలు ఇక్కడే కొల్లపురంలో, 6 సంవత్సరాలు నా దగ్గర వరంగల్లో పనిచేశారు. కనుక ఈ విధంగా ఒకరి జీవితం దేవుడు ఆయన నడిపింపు ద్వారా చేసిన సేవలకు దేవుడు ఆయన దండిగా దీవించమని 25 సంవత్సరాల జూబిలీ సమయంలో దేవునికి కృతజ్ఞత, పునరంకితం. 2 విషయాలు. ఒకటిది కృతజ్ఞత, దేవా నాకు ఇచ్చిన గురుత్వానికి వందనాలు, నా గురువు సేవ ద్వారా, నా కర్మ ద్వారా దీవించిన ప్రజలందరి నిమిత్తము, నేను చేసిన సేవలందరి నిమిత్తము వందనాలు అంటూ రాబోయే 25 సంవత్సరాలని అతను మరలా మరలా అంకితం చేసుకుంటూ ఈరోజు వారి సభ పెద్ద బాలాజీ గారి సమక్షంలో, మనందరి సమక్షంలో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని దీవిస్తున్నందుకు మనమందరం ఒకసారి గట్టిగా మన కరతాళంతో జూబిలీ వెండి జూబిలీ 25 సంవత్సరాలు ఏమంటారు? వెండి. 50 సంవత్సరాలకే బంగారం. వాళ్ళంత విలువ అన్నమాట. ఇప్పుడు ఫాదర్ కిషోర్ గారు ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోల వెండి మనకున్నాడు. 100 కిలోలు ఉంటారా? కనుక వారికి 100 కిలోల వెండి విలువ. మనందరికీ ఆ వెండి వెలుగులు మనకు రావాలని స్వార్థ సేవలో చివరి వారిలాగా అనేక దేశాలు తిరగకపోయినా మన ఆంధ్ర తెలంగాణలో అనేక గ్రామాల్లో పనిచేస్తే ఇప్పుడు పాలకొల్లు విన్నారా? పాలకొల్లు మొత్తం పాలు ఎక్కడ? కొబ్బరి పాలు, గేదెల పాలు, పాలకోవా. కనుక మనం అందరం అక్కడికి పోయి ఆయన ప్రేమలో ఆయన ఆశీర్వాదం పొందుకుంటూ ముందుకు సాగుతూ ప్రియులారా, కనుక దేవా ఒక చేతిలో సెలవు పట్టుకుందాం, ఇంకో చేతిలో కొవ్వొత్తి పట్టుకొని మనం ఒక్కొక్కరము నీవు నాకు ఇచ్చిన జీవితానికి వందనాలు. కనుక నన్ను ఏ సమయంలో పిచాచి నన్ను వణికించకుండా, తొనికించకుండా పిశాచి మనల్ని చివరి క్షణంలో కూడా మనల్ని ఏదో ఒక తప్పు చేసేటట్టు చేస్తున్నాడు. కనుక చివరి వారిలాగా ప్రార్థిస్తూ నీకోసమే ఈ జన్మ, నీకోసమే ఈ జీవితము, నీకోసమే నా ప్రాణము అని చివరి వారు పరిశుద్ధ పౌలు గారి తర్వాత ఇంత గొప్ప స్వార్థ ప్రచారకుడు లేడంటే నమ్మలేని నిజం. పరిశుద్ధ పౌలు గారు ఎన్ని లేఖలు రాసి ఎన్ని సంఘాలను స్థాపించారు. ఆయన తర్వాత ఎంత గొప్ప పునీతుడు వచ్చినా కానీ మన చివరి వారంతా స్వార్థ సేవ చేయలేదు. కనుక గట్టిగా ఆయనలోని
పటుత్వము, స్వార్థ ప్రబోధన పట్ల దీక్ష, ఇవన్నీ కూడా మన పిల్లలకు కొందరికైనా దేవునికి సమర్పించుకుందాం. ఈరోజు గురుత్వ జూబిలీ చేసుకునే సమయంలో ఈ ఊరి నుంచి ఎంతమంది గురువులు అయినారు? ఈ ఊరి నుంచి గురువులు పెద్ద జీరో సెమినరీలో ఉన్నారు కనుక ఆ బ్రదర్లు చక్కగా గురువులు ఏంటంటూ వాళ్ళని చూసి ఇంకా పిల్లలు తల్లిదండ్రులు కొంచెం త్యాగం చేయండి. ఎంతమంది మిషనరీలు ఇక్కడికి వచ్చి మీకు సేవ చేసి పోయినారు కాబట్టి మీలో కొందరు ఇచ్చుకో, దేవుడా ఇచ్చుకో, తీసుకో అని దైవ పిలుపులోని పంట విస్తారం అని చెప్పి విదేశాల నుంచి రావట్లే. 13వ లేయో పాపు గారు, ఓ భారతదేశమా నీ బిడ్డలే, వేరెవరు రారు, నీ క్షరణము భారతదేశాన్ని రక్షించాల్సింది, భారతదేశంలో దైవరాజ్యాన్ని స్థాపించాల్సింది, భారతదేశంలోని సైతాను శక్తులను అన్నిటితో పారద్రోలేది, రోగస్తులకు భయంకరమైన వ్యాధి పీడితులకు రక్షణను, స్వార్థను, స్వస్థతను ప్రసాదించేది. దేవుడు ఆకాశం నుంచి పంపడు దూతల్ని, విదేశాల నుంచి మిషనరీలు రావటం లేదు, రానివ్వటం లేదు. మన పాపు గారిని కూడా రానివ్వట్లేదు. పోయిన పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు మన దేశం రావాలని చాలా చాలా ఆశపడ్డారు. నేను మీ తలుపు తడుతూ ఉన్నాను, కానీ మీ పాలకులు తలుపులు తెరవటం లేదని తాను మరణించే ముందు మనందరితో చెప్పారు. అదేవిధంగా ఈ పాపు గారికి మనం అప్పుడే ఆహ్వానం ఇచ్చాం కనుక తప్పకుండా ఈ పాపు గారు సేవా కాలంలో తప్పకుండా మన ఇండియా వస్తారని మనం ఆశిస్తాం, ప్రార్థిద్దాం. అందరం ఆహ్వానిద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టి పాపు గారికి వినపడేటట్టు, మా దేశం రండి, మా దేశాన్ని మండించండి, మా దేశాన్ని పండించండి అని మనమందరం కోరుకుంటూ, ఆయన గనుక మన దేశం వస్తే చివరి వారు ఎంత అద్భుత కార్యములు చేస్తున్నారు. అలాంటి అద్భుత కార్యాలు మన దేశంలో జరగబోతున్నాయి. దానికే భయపడుతుంది మన ఈ దేశం. కనుక మనం స్వార్థ సేవలో మనం ముందుకు సాగుతూ ఈ విచారణ ద్వారా, ఈ విచారణ పోషక పునీతుడు పునీత ఫ్రాన్సిస్ వారి ద్వారా మనమందరం దేవుని స్తుతించుచు, మన దేశం రక్షించమని ప్రార్థించుచు, స్వార్థను బోధించు వారి పాదములు పాట పాడుతూ ఈ ప్రసంగమును ముగించదు. స్వార్థను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. స్వార్థను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసు నామం, జై జై క్రీస్తు నామం, జై జై యేసు నామం, జై జై క్రీస్తు నామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. ధన్యమైనవి. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు జీవించు వారికి చెప్పిన వారికి